మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 9th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆ రోజు భాద్రపద పూర్ణిమ. ఆ రోజు సూర్యోదయం టైంకి గోపకాంతలందరూ చక్కగా చెరువులో స్నానాలు చేశారు. వాలు జడల్లో కలువ మొగ్గలు పెట్టుకున్నారు. రంగురంగుల బట్టలవి వేసుకుని అందరూ నందుడి ఇంటి ముందర ఆ ఫ్రంట్లో బాగా గుమిగూడారు. అందరూ పెద్ద పెద్ద గొంతులతో పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఏవో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన యశోద, రోహిణి ఉన్నారు. కోకిలమ్మ పెద్ద పెద్దగా అరుస్తోంది. ఇంకో పక్క గోపికలందరూ చేతులు తిప్పుతూ గుడ్లు రూతూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. బొబ్బలు పెడుతూ ఉన్నారట. ఒకళ్ళ మాట అసలు ఒకళ్ళు వినిపించుకోవటం లేదుట. నందుడు పెరట్లోకి వచ్చాడు. ఇంటి ముందు వీధిలో నిలబడి గొంతెత్తి ఇట్లా గట్టిగా అరిచాడు. ఏంటి గోల? మీరందరూ దేనికోసం అరుస్తున్నారో మీకు ఎవరికైనా అర్థమవుతోందా? అసలు విషయం తెలుసుకోకుండా ఊరికే దెబ్బలాడుకోవటం మీ స్త్రీలకే సరిపోతుంది. ఆడవాళ్ల పద్ధతి ఇట్లాగే ఉంటుంది అన్నాడు. అనంగానే అందరూ కేకలు మానేశారు. కోకిలమ్మ మాత్రం, అబ్బో నువ్వు గొప్పవాడివి నాయన, నీకేమో బాగా గొంతుంది, అంత మాత్రం గొంతు మాకు ఉంది అన్నది. అనగా నందుడైతే చాలా సంతోషం, ఇప్పటికైనా గొడవ మానేసి కాస్త నిశ్శబ్దంగా ఉన్నారు, మీరందరూ చక్కగా ఉంటే చాలా. ఈ ముసలిది చేరిన గ్రామంలో ఎక్కడైనా సరే పిల్లలు పుట్టడము ఎక్కువే, దెబ్బలాటలు ఎక్కువే అన్నాడు. అనగానే కోకిలమ్మంది, ఆ మాటే అనొద్దంటున్నాను, నువ్వు పుట్టినప్పుడు కూడా నేనే బొడ్డు కోసాను, అప్పుడు వేలుడంత వాజమ్మవు నువ్వు, నీకేం లోకం ఏం తెలుసు నీకు, ఇప్పుడు ఇంత గొప్పవాడిలాగా మాట్లాడుతూ ఉన్నావు, కారణం లేకపోతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎందుకు అరుచుకుంటారు? తెల్లవారింది, ఇంటి మీదకి వచ్చారు వాళ్ళు, వచ్చి పసివాడి మీద అభాండాలు వేస్తున్నారు. మన వాడు అసలు నోరు లేని పసివాడు, ఇల్లు వదిలి అక్కడ ఇక్కడ తిరగటం మనం ఎప్పుడన్నా చూసామా అంది. అనగానే మృణాళి నంది, అవునవును, రోజు గోల్ని తోలుకొని పిల్లలతో వీధి వెంట వెళ్ళటం కూడా చూడలేదు, ఎందుకే ముసల్దానా ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అబద్ధాలు ఆడతావు అంది. హైమవతి అంది, మీ కృష్ణుడితో కలిసి తిరుగుతూ మా పిల్లలు కూడా పాడైపోయారు. ఇదివరకు కూర్చోమంటే కూర్చొని ఏది చెప్పినా వినేవాళ్ళు, చక్కగా సద్దన్నం తినేవాళ్ళు, ఇప్పుడు తెల్లవారేటప్పటికి వాళ్ళు వెన్నలు పాలు మీగళ్ళు మెక్కుతున్నారు కానీ అన్నం అడుగు తింటలేదు. పైగా పెరుగన్నం తినమన్నా కూడా ఏడుస్తున్నారు పెద్ద పెద్దగా వెధవలు అన్నది. అనగానే కుమారంది, అంతేకాదు ఎవరిళ్ళల్లో పాలు పెరుగులు వాళ్ళకి రుచించటం లేదు, దొంగ సొమ్ము మరిగారు అందరూ, మీ పిల్లవాడితో కలిసి నేర్చుకున్న విద్య ఇది మా పిల్లలందరూ అన్నది. నందుడు అన్నాడు, సరిపోయింది, ఎవరి గొడవ వాళ్ళది, మన లోకం మంది, చెవులకు కన్నాలైతే అందరికీ ఉన్నాయి కానీ మనం చెప్పే మాట వాళ్ళకి అసలు వినపడదు కదా, ఆ మాట లోపలికి చొరబడదు ఆ కన్నాల్లో నుంచి అనుకుంటూ నవ్వుకుంటూ గ్రామంలోకి వెళ్ళిపోయాడు ఆయన. యశోదంది, చెప్పిన మాట వినిపించుకోవేంటి, మా పిల్లలు కాత్యాయని దేవి ఆలయానికి వెళ్తారు, ఎప్పుడన్నా ఆవుల్ని తోలుకెళ్తారు, అంతే తప్ప ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళరు, ఎందుకని మాకు తెలిసిన విషయం మేము చెబుతుంటే మీరు ఎందుకు నమ్మట్లేదు అంది. అంటే మృణాళి నంది, ఆ మాటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మా కళ్ళతో చూసిన దాన్ని మేము చెబితే మీరు ఎందుకు నమ్మటం లేదు, రాత్రిపూట ఈ పిల్ల మూకలందరినీ వెంట పెట్టుకొని మీ వాడు మా ఇళ్లల్లో దూరుతున్నాడు అంది. అనగానే కోకిలమ్మంది, మీ ఇళ్ళకి తలుపులు లేవా, మీరెవరు తలుపులు వేసుకొని కాపరాలు చేయటం లేదా అంది. అనగానే పద్మిని, ఆహా లేదు, అందరం తలుపులు తెచ్చుబడుకుంటున్నానులే అంది. కుమారంది, వేసిన తలుపులు వేసినట్టే ఉంటాయి, బిగించిన గడియలు బిగించినట్టే ఉంటాయి, లోపల ఇళ్లల్లో మాత్రం పాలు పెరుగు వెన్న అన్నీ ఖాళీ అయిపోతున్నాయి, ముంతలు కుండలు పగలగొట్టి పారేసిపోతున్నారు, ఇదేం బుద్ధో ఏమ అర్థం కావట్లేదు మాకు, మమ్మల్ని అడిగితే మేము పెడతాం కదా, అసలు కుండలు పగలగొట్టే పనే ఉంది, తింటే తిన్నారు పోని అన్నది. అనగానే కోకిలమ్మంది, ఒకళ్ళని అడిగి ఒకళ్ళ ఇళ్లలో జొరబడి తినాల్సిన కర్మ మా పిల్లలకేం పట్టలేదు, మా వాడు మహారాజు, అసలు పాల సముద్రం మీద పవళించిన శ్రీమన్నారాయణుడు మా కృష్ణుడు, పాలు దొంగిలించాల్సిన కర్మ వాడికేమిటి అన్నది. అనగానే హైమావతి అంది, పోనీ ముసలమ్మ, నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టే మా ఇంటికి వచ్చి పగిలిన కుండలు చూడు, నీకేమన్నా అర్థం అవుతుందేమో అంది. అనగానే కోకిలమ్మంది, ఇదిగో నీకు 1,00,000 సార్లు చెప్పాను, నన్ను ముసలమ్మ అని పిలవద్దు, నాకున్న సత్వం మీకు ఎవరికి ఉంది అసలు, చచ్చు చేతులు చమురు చేతులు అన్నట్టుంటారు మీరందరూ, చేతిలో చట్టి జార్చుకొని కింద పడేసి పగలగొట్టుకొని మీ ఆయన ఏమన్నా అంటాడేమోనని చెప్పి ఈ వేషాలు వేస్తున్నావు,
ఎవరికి తెలియదు నీ సంగతి అంది. అనగానే పద్మినంది, దీని గోల దీనిది, మనం ఏం చెప్పినా వినిపించుకోదు. ఇదిగో మళ్ళీ చెబుతున్నా విను. మీ కృష్ణుడు మా ఇళ్లల్లో దూరి అర్ధరాత్రి పూట కోతి మూకలను చేర్చి పాలు పెరుగు వెన్న దొంగతనం చేస్తున్నాడు. నిద్రపోయే వాళ్ళ మూతులకు పూసి వెళ్ళిపోతున్నాడు. రోజు మా ఆయన నన్ను అనుమానిస్తున్నారు అన్నది. అనగానే కోకిలమ్మ, ఇన్నాళ్ళు కాపరం చేసిన తర్వాత మీ ఆయన నిన్ను అనుమానిస్తున్నాడా? ఎంత ముద్దుగా ఉంది, మొదటి నుంచే నీ సంగతి వాడికి తెలిసి ఉంటుంది అంది. అనగానే కుమారి అన్నది, అబ్బబ్బా ఇదొక పుట్టెత్తమంటే పూర్వోత్తరం అంతా ఎత్తుతుంది అన్నది. అనగానే కోకిలమ్మ, అవును మరి గంప కదిలిస్తే సరిపోతుందా? పోయిన సూది కోసం సోదికి వెళ్ళారట ఎవరో, పాత భాగవతం అంతా బయటపడిందిట. తగుదునమ్మా అని పొద్దున్నే ఇల్లు వెతుక్కుంటూ వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది మీకు. ఇంకా ఇళ్లల్లో మీ భార్యాభర్తల గుట్టంతా బయటపడకముందే వెళ్ళిపోండి అందరు ఇక్కడి నుంచి. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి, మీతో మాట్లాడటానికి మాకు తీరిక లేదు అంది కోకిలమ్మ. ఇంతలో వాళ్ళ మాటల మధ్యలో పెద్దగా ఎవరో ఒక సింహనాదం చేసినట్టు గద్దించినట్టుగా అనిపించింది. అందరూ మాట్లాడటం ఆపేశారు. వెంటనే ఇంటి ముందు దోవలో శంఖాలు ఎవరో పూరిస్తున్న చప్పుడు వినపడింది. బలరాముడు కృష్ణుడు ఏం చేశారంటే వీధిలో ధూళి మట్టంతా కుప్ప చేసి దాని మీద కూర్చున్నారట. కూర్చొని పద్మాసనాలు వేసి కూర్చొని ఓంకారం మొదలు పెట్టారట. వాళ్ళ చుట్టూ మిగతా పిల్లలంతా కూర్చొని ఓంకారం మొదలు పెట్టారట. ఈ ఓంకార ధ్వని ఏకకంఠంగా పెద్దగా మొదలైంది. పద్మినన్నది, ఓరి దేవుడా, వీళ్ళ మాయ యోగం ఇప్పుడు ఆలయంలోంచి బయటికి వచ్చి వీధిన పడ్డది, ఇంకా ఎవ్వరికీ ఒంటి మీద తెలివి ఉండదు అన్నది. అనగానే కుమారి అన్నది, ఈ యోగాభ్యాసమే మన కొంపలు తీసింది అంది. కొన్ని క్షణాల్లో అందరూ కళ్ళు తెరిచే ఉన్నారు కానీ ఒళ్ళు మర్చిపోయారు. నిల్చున్న వాళ్ళు నిల్చున్నట్టు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు, కదిలిన వాళ్ళు కదులుతున్నట్టు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నట్టు, అంతా నిశ్చేష్టులై ఒక శిల్పాల్లాగా ఫ్రీజ్ అయిపోయారు ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి. ఎన్ని రకాలుగా ఉన్నారటంటే, ఒకళ్ళు ఆశ్చర్యంతో ఆకాశం చూస్తున్నట్టుగా ఉన్నారు, ఒకళ్ళు ఏదో చెబుతూ ఉన్నట్టుగా ఉన్నారు, ఒకతేమో ఒళ్ళు తెలియకుండా లేచి చిందులు దొక్కుతూ ఉన్నదిట. యశోద కళ్ళల్లో ఈ మొత్తం అంతా గీరా 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 తిరుగుతోంది. భూమి ఆకాశాల మధ్యలో ఒక గుమ్మటంలాగా ఏదో తిరుగుతూ రౌండ్గా నాట్యం చేస్తూ ఉన్నట్టుగా ఉంది ఆవిడ కళ్ళకి. మహానదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు, అనేక జీవరాశులు కనిపిస్తూ మాయమైపోతూ గిరగిరా తిరుగుతున్నట్టుగా ఉన్నాయిట. ఇంతలో ఒక పిల్లవాడు వచ్చి, మీ కృష్ణుడు మట్టి తింటున్నాడు, వద్దంటే వింటలేదు అని చెప్పి పారిపోయాట. యశోద కళ్ళకి ఏమీ కనిపించటం లేదుట. ఇంట్లో ముంగిలి అంటే వాకిలి ముందర ప్రదేశం, అందులో ఉన్నవాళ్ళు కనపడుతున్నారు కానీ అంతా ఒకే వస్తువుగా కనపడుతోందిట. రూపాలు విడివిడిగా సన్నగా గీతల్లాగా కనబడుతున్నాయి కానీ అందరూ ఒకటే స్వరూపంలాగా కనిపిస్తోందిట. వాళ్ళ వెనకాలగా అంతా ఏమిటో ట్రాన్స్పరెంట్గా గాజు పలకలో నుంచి లాగా బ్రహ్మాండం అంతా కనబడుతోందిట. మళ్ళీ మాయమైపోతోందిట. యశోద లేచి వీధిలోకి వచ్చింది కానీ తను శరీరంతో వచ్చిందో లేదో తెలియటం లేదుట. నడిచి వస్తున్నట్టు మటుకు ఒక భావం మటుకున్నదిట. చూస్తే కృష్ణుడు ఇసుక తిబ్బ మీద కూర్చున్నాడు. మునివేళ్లతో ఇసుక తీసుకొని నాలిక మీద పెట్టుకుని చప్పరిస్తూ ఉన్నట్ట. అతని వెనకనే ఆ ఇసుక రేణువులు కోటాను కోట్లు, ఆ సన్నటి ఇసుక స్ఫటికంలాగా అతని శరీరంలో నుంచి అవతల వైపు ఉన్నవన్నీ కనిపిస్తున్నాయిట. కృష్ణుడి శరీరం ట్రాన్స్పరెంట్ అయిపోయినట్టు, ఒక గాజు పలక అయిపోయినట్లు ఆ శరీరంలో నుంచి అవతల ఉన్న ఇసుక రేణువులన్నీ కూడా చక్కగా కనపడుతూ కోటాను కోట్ల ఇసుక రేణువులు కనిపిస్తున్నాయిట. ఆవిడ వెళ్ళింది కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నోరు తెరవు అని గద్దించింది. గద్దించటం తనకే వినపడలేదుట. గద్దించాను అనుకుంటోంది. ఓంకార ధ్వని ఇంకా పెద్దదైపోయి అఖండమైపోయి, అఖండం అంటే ఎక్కడ ఆగట్ల, ఓం అనే శబ్దం ఆగకుండా ఒకే కంఠంలాగా వినిపిస్తూనే ఉందిట. మనస్సుకు మాత్రం తను గద్దించినట్లు తెలిసింది, అనుకుంటోంది గద్దించాను అని. బాలకృష్ణుడు నోరు తెరవమన్నది కాబట్టి నవ్వుకుంటూ నోరు తెరిచాట. నోటి నిండా ఇసుక,
ఎక్కడ చూసినా ఒంటి నిండా ఇసుక. ఆయన శరీరంలో నుంచి ట్రాన్స్పరెంట్గా అవతల ఉన్న ఇసుక రేణువులు కొన్ని కోట్లు కనిపిస్తూ ఉన్నాయిట. ఒక్కొక్క ఇసుక రేణువు పెరిగిపోతూ ఉన్నదిట. పెరిగి 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 ఒక్కొక్కటి ఒక బ్రహ్మాండ గోళంగా అయిపోయి తిరగటం మొదలుపెట్టినాయిట. అందులో అణువులు పరమాణువులు పుడుతూ ఉన్నాయిట. గోళాలన్నీ కూడా కిరణాలని వెదజల్లుతూ ఉన్నాయిట. ఒక్కొక్క సూర్యుడు చుట్టూత గ్రహాలు తిరుగుతూ ఉన్నాయిట. ఎంతమందో సూర్యులు ఉన్నారట. ఒక్కొక్క గ్రహం మీద పరమాణువులన్నీ కోట్లు కోట్లు పరమాణువులు ఉన్నాయిట. ఒక్కొక్క పరమాణువు ఒక ఆకాశం అయిపోతుందిట. అందులో గాలి బ్రహ్మాండంగా ప్రభంజనంగా వీస్తూ ఝంఝామారుతంగా వీస్తూ ఉన్నదిట. దాని మధ్యలో ఒక మహాగోళం ఒకటి తిరుగుతూ కనపడింది. గోళానికి దిగువ 2 తెల్లటి కోరలు ఉన్నాయిట. దాని కింద నల్లటి ముట్టెతో వరాహ రూపం కనపడింది యశోదకి. దానికి కిందగా తారకలు గుత్తుల్లాగా ప్రకాశిస్తూ శంఖచక్రాల రూపాలు కట్టుకుంటూ ఉన్నాయిట. మహాగ్నిజ్వాలలు సమస్తంలో ఆవరించి ఎర్రగా అయిపోయిందిట అంతా. ఇదంతా ఆవిడకి అనిపిస్తూ ఉన్నదన్నమాట. మధ్యలో ఒక స్తంభం రూపంలో ఒక అగ్ని బద్దలైపోయిందిట. జ్వాల సహస్రాలు అంటే ఎన్నో వేల జ్వాలలు కనపడ్డాయిట. ఆ జ్వాలలన్నీ ఒక సింహానికి జూలుట. దాన్ని విదిలిస్తూ సింహం గట్టిగా గర్జించిందిట. సింహానికి తలకి కిందగా చక్కటి భుజాల మీద శంఖం చక్రం ముద్రలుగా తారకలు మెరుస్తున్నాయిట. అంటే నరసింహావతారం ఆవిడకి ప్రత్యక్షమైందన్నమాట. ఒక మహాసముద్రము ఆ జ్వాలలన్నిటినీ చల్లబరిచిందిట. సముద్రం మీద కెరటాలు తారకల గుత్తుల్లాగా కదిలిపోతూ ఉన్నాయిట. కెరటాలని నెట్టుకుంటూ ఒక మహామత్స్యం వచ్చిందిట. ఆ మహామత్స్యం ఈదుతూ ఉన్నదిట. అంటే ఫస్ట్ వరాహావతారం, తర్వాత నరసింహావతారం, తర్వాత మత్స్యావతారం కనపడింది అనమాట. ఆ మహామత్స్యానికి, ఆ పెద్ద చేపకి తల మీద ఒక పెద్ద కొమ్ము ఉన్నదిట. దానికి తగిలించిన తాడొకటి దూరంగా వెనకాల వస్తూ ఉన్న నావకు కట్టేసి ఉన్నదిట. ఆ నావలో 7 గడ్డాలున్న వాళ్ళు ఉన్నారట. సప్త ఋషులు అన్నమాట. 8వ వాడు కూడా ఉన్నట్ట. వాళ్ళకేదో వివరించి చెప్తూ ఉన్నట్ట. 7 ఒకడు స్నానం కోసం నావ పట్టుకొని వేళ్లాడుతూ సముద్రంలో మునిగాట. లోపలికి రా అనే కేక వినపడిందిట యశోదమ్మకి. కోకిలమ్మ యశోదని చెయ్యి గట్టిగా పట్టుకొని లోపలికి రా, ఏంటట్లా తెలివి తప్పినట్టుగా నిలబడ్డావు, నువ్వు కూడా లోపలికి రారా వాజమ్మ, నిన్ను చూసి అందరూ పోరు పెడుతున్నారు, బిడ్డకు నరదృష్టి ఎక్కువైపోయింది, అందరూ దిష్టి కొడుతున్నారు, వీళ్ళకి నరుల దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయి అంటారు, దృష్టి తీస్తా లోపలికి వద అని గద్దిస్తూ ఒక చేత్తో కృష్ణుడిని ఒక చేత్తో యశోదని పట్టుకుని ఇంట్లోకి లాక్కుపోయింది కోకిలమ్మ. అందరూ క్రమక్రమంగా అందరికీ తెలివి వచ్చింది. పిల్లలు ప్రణవనాదం ఆపేసి చెరువు వైపు పరిగెత్తారు. గోపికలు ఎవరికి వాళ్ళు కిక్కురుమనకుండా నిశ్శబ్దంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారట. క్రీడామయుడు గ్రంథంలో 9th చాప్టర్ అయిపోయింది.